ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం హలో నందు గారు, నేను సిద్ధు క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను. యా చెప్పండి మేడం. సిద్ధు రెగ్యులర్గా స్కూల్కి యాబ్సెంట్ అవుతున్నాడు. ఏదైనా ప్రాబ్లమా? హలో నందు గారు. యా మ్యామ్, ప్రాబ్లం లేదండి. ఇక నుండి ఆబ్సెంట్ కాకుండా చూసుకుంటాను. ఇక నుండి ఏంటండి? ఈ రోజు కూడా రాలేదు. ఏంటి, ఈరోజు రాలేదా? అవునండి, అందుకే కదా మీకు కాల్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, ఈరోజు స్కూల్కి వచ్చాడు. మార్నింగ్ వాడితో నేను మాట్లాడాను. స్కూల్ డ్రెస్లో ఉన్నాడు. బస్సులో వెళ్తానని కూడా చెప్పాడు. మీతో అబద్ధం చెప్పాడేమో. సిద్ధు అయితే స్కూల్కి మాత్రం రాలేదండి. స్కూల్లోనే బ్రైట్ స్టూడెంట్. ఇలా అటెండెన్స్ తక్కువైతే స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయని ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేశాను. ఓకే మ్యామ్, అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సిద్ధుతో నేను మాట్లాడతా. ఓకే అండి. సిద్ధు, ఎక్కడికి వెళ్ళావు? స్కూల్కి. అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఈరోజు ఆబ్సెంట్ అయ్యావని మీ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి చెప్పింది. అయితే అదే నిజం. అది నిజం అయితే మార్నింగ్ నుంచి ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అడుగుతోంది నిన్నే, సమాధానం చెప్పు. నాకు స్కూల్కి వెళ్ళాలనిపించడం లేదు, అందుకే అలా తిరిగి ఇంటికొచ్చాను. స్కూల్కి ఆబ్సెంట్ అయి తిరగడం ఏంట్రా? ఏమైంది నీకు? స్కూల్కి వెళ్ళాలంటే హోంవర్క్లు ఫినిష్ చేయాలి, క్లాస్ వర్క్కి ప్రిపేర్ అవ్వాలి, ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేయాలి. ఇవన్నీ అమ్ముంటే చెప్పకుండానే చేస్తుంది. అమ్మ లేదు కాబట్టి అవేం చేయలేదు. టీచర్ చెక్ చేసి క్లాస్ బయట నీల్ డౌన్ చేయిస్తారని భయపడి నేను స్కూల్కి వెళ్ళలేదు. నాకు చెప్తే నేను హెల్ప్ చేసేవాడిని కదా సిద్ధు. ఏంటి, నీకు చెప్పాలా? అసలు నువ్వు ఫ్రీగా ఉంటున్నావా? నన్ను తిట్టడానికి, నా మీద కోప్పడ్డానికి తప్ప నార్మల్గా మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూడు ల్యాప్టాప్ని ముందు పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటావు. అప్పుడు నా హోంవర్క్ గురించి నీకేం చెప్పాలి పప్పా? అది కాదు సిద్ధు, డౌట్స్ ఉంటే అడిగితే నేను చెప్తాను కదా. ఇలాంటి పరిస్థితి వస్తుందనే నీ పనులు నువ్వు చేసుకోవాలి, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పాను. నేను చిన్నపిల్లోని పప్పా, నాకు ఎవరో ఒకరు హెల్ప్ చెయ్యాలి. అది నీకు తెలుసు, కానీ ఒప్పుకోవు. ఎందుకంటే నీకు అమ్మ అంటే కోపం. సిద్ధు, నేను మళ్ళీ చెప్తున్నాను, సాక్షి అంటే నాకు కోపం లేదు. ఆ రోజు డాక్యుమెంట్స్ పాడు చేసిందని కోపడ్డానంతే. ఆ తర్వాత సారీ కూడా చెప్పాలనుకున్నాను. అమ్మ లేదని సారీ చెప్పలేదు సరే, కనీసం ఫోన్ అన్నా చేయాలి కదా. నువ్వు చేసావా? అంటే అది మార్నింగ్ నుండి మీటింగ్స్ వల్ల కుదరలేదు. ఫ్రీ అయ్యాక చెప్దామని ఊరుకున్నాను. నువ్వు ఎప్పటికీ ఫ్రీ అవ్వవు పప్పా. ఫ్రీగా ఉన్నా సరే అమ్మకి కాల్ చెయ్యవు. ఎందుకంటే నీకు అమ్మ ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే కావాలి. అమ్మ ఎక్కడున్నా ఎలా ఉన్నా నీకు అవసరం లేదు. అందుకే మార్నింగ్ నుండి అమ్మ ఇంట్లో లేదని తెలిసినా నువ్వు నార్మల్గానే ఉన్నావు తప్ప అసలు ఏమీ ఆలోచించడమే లేదు. నువ్వు వర్క్లో బిజీగా ఉన్నప్పుడు అమ్మ నీకు ఎంత హెల్ప్ చేసేది పప్పా. అమ్మ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఒక్కరోజు కూడా ఫుడ్ బయట నుంచి తెచ్చుకోలేదు. ఈరోజు అమ్మ లేదు, ఫుడ్ పార్సల్ తేవడం స్టార్ట్ చేసావు. అమ్మ మనతో ఉన్నప్పుడు నీకు ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకో తెలుసా? నాకు ఏ ప్రాబ్లం రాకుండా అమ్మ చూసుకుంది, నాతో మాట్లాడేది, నేనేం చెప్పినా వినేది. నీ వల్లే అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అయినా సరే అమ్మకి నీ మీద ఏ కోపం లేదు.
నాకు కూడా కోపం లేదని చెప్తున్నాను కదా సిద్ధు. నువ్వే పప్పని అర్థం చేసుకోవడం లేదు. ఆ, చూడు, జరిగిందేదో జరిగింది. ఇక నుండి నీ గురించి నేను కేర్ తీసుకుంటాను. వెళ్ళి బుక్స్ తీసుకురా, హోంవర్క్ చేయిస్తాను. నేనేం తీసుకురాను, నాకేం చేయించొద్దు. ఏంట్రా సమాధానం? ఇలా మొండిగా మాట్లాడితే ఏం చేస్తావు? మళ్ళీ ఎక్వేరియం బ్రేక్ చేస్తావా? చేస్తే చెయ్యి. ఈసారి కొనివ్వడానికి అమ్మ కూడా లేదు. ఈ ఫిష్లన్నీ చచ్చిపోతాయి. వాటిని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. సాక్షి మీద ప్రేమ నా మీద కోపంగా మారుతుంది. అందుకే ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. సిద్ధు మనసులో కోపం పెరక్కముందే వాణ్ణి మార్చాలి. తండ్రిగా ప్రేమ చూపిస్తాను. సాక్షి జ్ఞాపకాల్లో నుండి బయటకు తీసుకురావాలి. హాయ్ డార్లింగ్. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? నచ్చాయా? నాకు కూడా చాలా నచ్చాయి. యు నో వాట్, ఇవి మన గార్డెన్లోవే. మార్నింగ్ జాగింగ్ చేస్తుంటే చూశాను. ఇవి చెట్టుకుండడం కన్నా నీ చెవిలో సారీ నీ చేతుల్లో ఉంటే ఇంకా అందంగా ఉంటాయని తీసుకొచ్చాను. నీ స్పర్శతో ఈ పువ్వుల జన్మని పావనం చేయి కళ్యాణ్. తీసుకో. ఈ పువ్వుల జన్మని నీ స్పర్శతో పావనం చేయి. నేను హారికకి చెప్పిన మాటలు దీనికిలా తెలిసాయి. అంటే అభి హారిక దగ్గరికి వెళ్ళిందా, లేక హారిక అభిని కలిసిందా? ఏం ఆలోచిస్తున్నావు కళ్యాణ్? ఇవే డైలాగ్స్ ఎక్కడైనా విన్నట్టుందా లేక అన్నట్టుందా? అడుగుతుంది నిన్నే. మాట్లాడు. నీకు కొంచెమైనా మనస్సాక్షుందా? అవునులే, నీ మనస్సే మలినమైంది. అందులో మనస్సాక్షి ఉందో లేక మానసిక రోగమయ్యిందో నాకెలా తెలుస్తుంది? ఎనఫ్ హారిక, అర్థం లేకుండా మాట్లాడకు. ఏంటి? హారికానా? నేను అభిని కళ్యాణ్, నీ డార్లింగ్ ని, నీ ప్రిన్సెస్ ని. అప్పుడే పేరు మర్చిపోయావా? నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అభి. నేనా? చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? వావ్, గ్రేట్. అభి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వద్దు, నాకేం చెప్పొద్దు. నేనేం వినను. నిన్ను నిజాయితీగా ప్రేమించాను. నీకోసం నా అనుకున్న వాళ్ళకి శత్రువునయ్యాను. నీకోసం నేను అన్ని చేస్తుంటే నువ్వు మాత్రం నాకు అన్యాయం చేస్తున్నావా? మన పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అందరికీ శుభలేఖలు కూడా పంచాను. కానీ నువ్వు హారిక ఇంటికి వెళ్ళి పువ్వులు పంచుతున్నావు. ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. డిన్నర్కి పిలుస్తున్నావు. ఇంకా నాకు తెలియకుండా ఏమేం చేస్తున్నావు? నమ్మి వచ్చినందుకు నువ్వు చేసిన మోసానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆ మాట అనాల్సింది నేను. అమ్మాయిల దగ్గర పులిలా బతికి నేను ఇప్పుడు నీ ముందు పిల్లిలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మీడియా వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం. జరిగింది మొత్తం చెప్పి కనీసం వాళ్ళ ముందైనా నీ మీద న్యాయ పోరాటం, ధర్మయుద్ధం చేస్తాను. అభి అభి అభి, ప్లీజ్ ఆవేశపడకు. నేను చెప్పేది శాంతంగా విను. ఏం చెప్తావ్? అబద్ధాలు కవరింగ్లే కదా. కాదు,
నిజం చెప్తాను. నేను పువ్వులు ఇవ్వడం, ఇంప్రెస్ చేసినట్టు మాట్లాడడం అంతా నిజమే. కానీ అదంతా నీకోసమే చేశాను. ఏంటి? నా కోసమా? అవును డార్లింగ్. హారిక కంపెనీతో కొలాబరేట్ అయ్యి మనం చేసే బిజినెస్ నీ పేరు మీద ఉండాలని కోరుకున్నావు కదా. దానికి పువ్వులు తీసుకెళ్లడం ఎందుకు? హారిక చాలా మొండి మనిషి. నేను ఎన్ని ఫేవర్లు చేసినా మన ఫైల్ని మూవ్ చేయడం లేదు. అందుకే ఈ దారిలో వెళ్ళాను అంతే తప్ప తన మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు. నేను బతుకున్నంతకాలం నాకు ఒకటే గుండె, ఆ గుండెలో ఉండేది ఒకటే రూపం, అది కూడా నువ్వే. నీది గుండె కాదు, రంగులు మార్చే తొండ. ఏంటబ్బి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పేది నిజమా నాటకమా అని. నీ మీద ఒట్టబ్బి, నేను చెప్పేది నిజం. ఇప్పుడైనా నమ్ముతావా? ఇప్పుడు కాదు, శుభలేఖల్లో ఉన్న ముహూర్తానికి మన పెళ్లి జరగాలి. నా పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉండాలి, అప్పుడే నమ్ముతాను. ఓకే అభి, నీకు ప్రాపర్టీ కావాలి అంతే కదా. రేపు మార్నింగ్ కల్లా జూబ్లీ హిల్స్లో ఉన్న బిల్డింగ్ని నీ పేరు మీద రాస్తాను. కొంచెం కోపం తగ్గించుకొని ఓపిక పట్టు ప్రిన్సెస్. అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయి, ఓకేనా? నాకు కావాల్సింది కూడా అదే. లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ దీని పేరు మీద రాస్తానని చెప్పాను. పోయిందంటే నందుగాడు బ్లేమ్ అవుతాడు, నేను సేవ్ అవుతాను. ఈ ఫ్లవర్స్ విషయం అభికి ఎలా తెలిసిందో కనిపెట్టాలి. పంతులు గారు, అభిషేకం చేయండి. టికెట్ తీసుకున్నారమ్మా? అక్కడెవరూ లేరండి. లేరా? అవునండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగేనండి. రాము, వస్తున్నాను పంతులు గారు. శేఖర్ ఇంకా రాలేదా? లేదండి, ఈరోజు పనుంది, ఆలస్యంగా వస్తామని చెప్పాడు. అందుకేనా ఆ మహానుభావుడు ఫోన్ కూడా తీయడం లేదు? అవసరం ఉన్న ప్రతిసారి ఇలా ఆలస్యంగా వస్తే ఎలా? ఈరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలున్నాయి. టికెట్ కౌంటర్ దగ్గర ఎవ్వరూ లేరు. నేను పూజలే చేయనా, టోకెన్లే చెంపనా? ధర్మకర్త గారికి చెప్పండి పంతులు గారు, ఆయనే చూసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ శేఖర్ తిట్లు తింటాడు గాని వాడి బుద్ధి మాత్రం మారదు. చదువుకున్న వాళ్ళేమో ఈ పనిని చిన్నచూపు చూస్తున్నారు, పనికి వచ్చిన వాళ్ళేమో ఇలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పంతులు గారు, నేను సాయం చేయనా? నువ్వా? అవును పంతులు గారు. సరేనమ్మా, ముందు ఆ టోకెన్లు ఇవ్వు, తర్వాత అకౌంట్లు చూద్దు గాని. అలాగే పంతులు గారు. నువ్వు వెళ్ళు. అలాగే పంతులు గారు. ఏం కావాలండి? అభిషేకం టికెట్ ఇవ్వండి. టికెట్స్ డీటెయిల్స్ ఈ బుక్ లో రాశానండి. అకౌంట్స్ బుక్ లో కూడా సీరియల్ నెంబర్స్ ఎంటర్ చేశాను. అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి.
ఎవరూ చెప్పకుండా చాలా స్పష్టంగా రాసావమ్మా. ఆ శేఖర్ రాస్తే 1-10 సార్లు నేను చూడాల్సి వచ్చేది. వాడికి పూట పట్టే పనిని నువ్వు 1 గంటలో పూర్తి చేసావమ్మా. ఆ శేఖర్ నమ్ముకుని ఇబ్బంది పడే కన్నా నువ్వు ఈ పని చేస్తే చాలా మంచిదనిపిస్తోందమ్మా. ఈ పని చేయడానికి నీకేం అభ్యంతరం లేదు కదమ్మా? అభ్యంతరం ఏముంటుందండి? సాయంత్రం మీ మనవడికి పాఠాలు చెప్పడం తప్ప నాకంటూ వేరే పనేం లేదు. రోజంతా ఖాళీగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. దాని బదులు ఇలాంటి పనులు చేస్తుంటే మీకు సాయం చేసినట్టు ఉంటుంది, నాకు టైంపాస్ అవుతుంది. మంచిదమ్మా. ధర్మకర్త గారితో మాట్లాడి జీతం కూడా ఇప్పిస్తాను. అయ్యో, మీరు ఉండటానికి చోటిచ్చారు కదా, అది చాలండి. ప్రత్యేకించి నాకు జీతం ఎందుకు? నీ ప్రతిభకి మంచితనానికి ఆశ్రయం దొరికింది. నీ కష్టానికి ప్రతిఫలం కూడా దొరకాలి కదమ్మా. అదీ కాక ఇది దేవుడి సన్నిధానం. ఇక్కడ అంతా నిజాయితీగా ధర్మబద్ధంగా జరగాలి. సరే పంతులు గారు. అమ్మా, హా? చెప్పడం మర్చిపోయాను. నా మనవడికి నిన్న పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. వాడి ఆనందం చూస్తే చాలా ముచ్చటగా అనిపించిందమ్మా. ఉదయం మాట్లాడానండి. ఇన్ని రోజులు ఏదో స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు నీ దయ వల్ల చదువు మీద శ్రద్ధ పెరిగింది. నీలాంటి టీచర్ని దూరం చేసుకున్న సంస్థ, ఆ మనుషులు నిజంగా దురదృష్టవంతులమ్మా. హారిక, హాయ్ కళ్యాణ్. ఇంత మోసం చేస్తావనుకోలేదు. నిన్ను నమ్మి నా పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటే ఇంత ద్రోహం చేస్తావా? కళ్యాణ్, నేను ప్లీజ్ హారిక, ఏం మాట్లాడద్దు. నా మంచి కోసం మాట్లాడితే ఫ్రెండ్ అనుకున్నాను, కానీ ఒక శత్రువు కన్నా దారుణంగా ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నీకు అన్నీ తెలుసని నమ్మితే నా క్యారెక్టర్ని, ఇమేజ్ని పూర్తిగా నాశనం చేశావు. నమ్మిన వాళ్ళ ముందు నన్ను దోషిని చేస్తావా? నేను దోషం చేయడం ఏంటి కళ్యాణ్? ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీతో ఇలా మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ నువ్వు చేసిన పని నా చేత ఇలా మాట్లాడిస్తోంది, ఇంత ఆవేశపడేలా చేస్తుంది. నా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పొచ్చు కదా. మా గార్డెన్లో పువ్వులు నీకిచ్చిన విషయం అభిలాషకెందుకు చెప్పావు? నేను నీతో చెప్పిన ప్రతి మాట ఎందుకు రివీల్ చేశావు? తను ఎలాంటిదో, ఏం ఆలోచిస్తుందో తెలిసి కూడా నా గురించి ఎందుకు బ్యాడ్గా మాట్లాడావు? కళ్యాణ్, ప్లీజ్ కామ్ డౌన్. అభిలాషకి నిజం చెప్పడం నా తప్పే, కానీ తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. తప్పని పరిస్థితా? ఏంటది? నువ్వు నా కోసం పువ్వులు తెచ్చినట్టు నేను చెప్పడం కన్నా ముందే అభిలాషకి తెలిసింది. ముందే ఎలా తెలిసింది? ఏమో, మీ ఇంట్లో నీకు తెలియని సీక్రెట్ ఏజెంట్స్ ఎవరున్నారో అది నాకు తెలియదు కదా. అభిలాష కోపంగా మా ఇంటికొచ్చింది. నువ్వు పువ్వులు తీసుకొస్తే తను పెట్రోల్ క్యాన్తో వచ్చింది. జరిగింది చెప్పకపోతే కళ్ళ ముందు బూడిదైపోతానని ఎమోషనల్గా బెదిరించింది, భయపెట్టింది. అందుకే జరిగింది మొత్తం చెప్పాల్సొచ్చింది. అప్పటికీ నిన్ను బ్లేమ్ చేయకుండా కవర్ చేసి మాట్లాడితే నా మాటలు నమ్మకుండా సీసీ ఫుటేజ్ చూపించమంది. ఆ వీడియో చూసి డైలాగ్ టు డైలాగ్ డబ్బింగ్ అడిగింది. అందుకే పూస గుచ్చినట్టు ప్రతి మాట చెప్పాల్సొచ్చింది. అభిలాష చనిపోతానని బెదిరిస్తే కూడా నేను కేవలం నీ గురించే ఆలోచించాను. తనకి ఏ ప్రమాదం జరిగినా నీ పేరు పరువు రెండు పోతాయనే నిజం చెప్పాను. సారీ కళ్యాణ్. ప్లీజ్ హారిక, జరిగింది మొత్తం ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత సారీ ఎందుకు? నీ మంచితనం తెలిసి కూడా ఆలోచించకుండా ఆవేశపడటం నా తప్పే. దానికి నేనే సారీ చెప్పాలి. థ్యాంక్స్ కళ్యాణ్. ఇంత తక్కువ టైంలోనే నన్ను అర్థం చేసుకున్నావు.
నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఏ విషయం అభిలాషతో చెప్పొద్దు, లేదంటే పువ్వుల కోసం నీ మీద సీరియస్ అయినట్టే నా మీద కూడా కోప్పడుతుంది. నన్నంటే ఊరుకున్నాను కానీ నిన్నంటే మాత్రం క్షమించను. ప్లీజ్ కళ్యాణ్, అలా మాట్లాడొద్దు. నా వల్ల మీ రిలేషన్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అభిలాష లాంటి ఎమోషనల్లీ వీక్ పర్సన్తో నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయం వేస్తోంది. చెప్పాను కదా హారిక, అంతా నా తలరాత అని. నువ్వు చెప్పినట్టే మార్చుకోవాలని నాకు ఉంది, బట్ ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు. అసలు తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే తన ఫస్ట్ మ్యారేజ్ వల్ల ఎమోషనల్గా చాలా సఫర్ అయింది. ఆ కోపం పగ అంతా నా మీద చూపిస్తుంది. ఆ ఆవేశానికి నేను బలిపశువునవుతున్నాను. నీలాంటి బిజినెస్ టైకూన్ మాట్లాడాల్సిన మాట కాదిది. నువ్వు కో అంటే 1,000,000 మంది పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళల్లో నాలాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ అమ్మాయి దొరికితే నీ లైఫ్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఏంటి? అదే నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే బాగుండేదని. ఎందుకు రాదు? మ్యారేజ్ చేశారు, మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఆ దేవుడు జంటల్ని కలిపే భూమి మీదకి పంపిస్తాడంట. ఆ జంటని వెతుక్కోవడమే మన పని. సో నా గెస్ కరెక్ట్ అయితే నీ పర్ఫెక్ట్ పేరెవరో ఈ పాటికి తెలిసే ఉండాలి. నీ కళ్ళ ముందు మెదులుతూనే ఉండాలి. ఎస్, అవును, నువ్వు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ హారిక. నువ్వు నేను కోరుకున్నట్టు నా లైఫ్లో జరిగితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడుండడు. ఆ అదృష్టం నువ్వే హారిక. నీ ఆస్తిని అందాన్ని నా కాళ్ళ దగ్గర పడేయడమే ఆలస్యం. కళలు కనడానికి కూడా హద్దుండాలి కళ్యాణ్. నీ ఆస్తి మొత్తాన్ని నేను సొంతం చేసుకొని చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా చేస్తాను. ఏంటి పప్పా లెటరు? సాక్షికి ఒక స్కూల్లో జాబ్ కన్ఫర్మ్ అయిందని లెటర్ వచ్చింది. ఇప్పుడు జాబ్ వచ్చిందని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ మన దగ్గరికి వచ్చేస్తుంది. పప్పా పప్పా చింపకు పప్పా, లెటర్ చింపదు పప్పా. ఏ ప్రాబ్లం లేకుండా నన్ను చూసుకుంటా అన్నావు కదా, అది అబద్ధం. ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఒక్కడివే ఇంట్లో హ్యాపీగా ఉండు. సిద్ధు, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.